హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి కృష్ణ వ్లాగ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వేప పువ్వు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి చింతపండు రసాన్ని తీసుకున్నాను. ఈ చింతపండు రసంలోకి సన్నగా తరిగిన అరటిపండు ముక్కలు, సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, కొద్దిగా వేప పువ్వు, సాల్టు, బెల్లం పొడి, మిరియాల పొడి వేసుకున్నానండి. నేనైతే ఈ పచ్చడిలోకి కారం ఉపయోగించనండి, మిరియాల పొడే వేసుకుంటాను. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం చింతపండు రసంలో కరిగే వరకు ఇలా స్పూన్ తోటి కలుపుకుందామండి. ఈ క్రోధీనామ సంవత్సరం మన అందరం కూడా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుందామండి. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలండి. అంతేనండి, ఈజీగా వేప పువ్వు పచ్చడి తయారు చేయటం అయిపోయిందండి. నేనైతే ఈరోజు ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ముందుగా పటాలన్నిటినీ శుభ్రం చేసుకున్నాను. గంధం, కుంకుమ పెట్టుకున్నాను. అలాగే పూలతో దేవుళ్ళని అందంగా అలంకరించుకున్నానండి. దేవుడి దగ్గర దీపారాధన అది చేసినాక ముందుగా గణపతికి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి పూలతోనూ కుంకుమతోనూ అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకున్నాను. ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినాలని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలాగే దేవాలయ దర్శనానికి కూడా వెళ్ళి రావాలంటండి. నేను ఈరోజు ఇంట్లో దేవుడికి నైవేద్యంగా పొంగలి, అలాగే మామిడికాయ పులిహార, ఉగాది పచ్చడి తయారు చేసుకున్నానండి. అంతేనండి, ఈ విధంగా పూజ చేసుకున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.